అప్పటి నుంచి ఇంకా ఎస్ఐ రేటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్, ఏంట్రా? ఆరో ట్యూబ్లైట్ ఇవాళ మొన్న కూడా 2 పాలు కొట్టావు. తప్పుకో. నీ సుపుత్రుడు తిన్నాడా? వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు, ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ ఈ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు 2 మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు. వాడు డైరెక్టరే అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు. వాడిని మణరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపొచ్చి కొట్లో కూర్చోమను. హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ? రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ? రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా? యాక్ట్ చేయకు, బిహేవ్ చేయి. బిహేవ్ చేయడం అంటే ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? యాక్షన్. మళ్ళీ మా చెల్లి నడిపించా అంటే వీడు బేగా చెప్పమంటే బేంగా చెప్తున్నాడు. నాకేం ఎమోషన్ రావట్లే. కట్. ఏయ్, నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ? సినిమా తీస్తున్నాను నాన్న. సినిమానా? నేను చూపిస్తాను నీకు సినిమా. నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న కొట్టదు నాన్న ప్లీజ్ నాన్న చదువుకున్నాను నాన్న వద్దు నాన్న. నో. ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రేయ్, రోజు బాక్స్ వీడిది, భోజనం వాడిది. రే, వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఉతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్ లో ఉందిరా? రోజు బ్యాండ్ కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు. పో పోబే పో. ఏంట్రా ఆగిపెట్టి 2 ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకుంటాడు, నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మీ బే. నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే. రేయ్, ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా. మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? చిచా 3 घंटों से बैठे हुए हैं जी. मेरे वालों నిలబడి తాగుతున్నారు. చాలా డబ్బులేమో రేపు రేపు అంటారు. చల్ భగా ఉన్కో. వదులు. छोड़ना रे. छोड़ बे. बस से खाया सो छोड़. बहुत हो गया. ఇస్తారా క్యా బే? ఇంకా తింటున్నాం కదా. 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి तेरे पाप का होटल है क्या रे? हाँ? तेरे पाप का होटल है क्या? వద్దురా వద్దురా పైకి పైకి ఇదరా. సాలే మారుతు. నువ్వు మారో పోరా. పోరా డైరెక్టర్. ఏ ఆశీష్, ఏంట్రా ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు ఏంటి? మమ్మీ రిటర్న్సా? వద్దు, నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే. బ్యాట్ తీసుకోరా. ఆశీష్, మాధు సార్ ఏం చెప్పారా నీకు? రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా? ఇలా రోడ్ల మీద గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావు కదా. చదువుతున్న వాడివని దిగులు చెందకు. పాట మేము సప్లై చేస్తాం లేరా? ఏంటి సప్లై చేసేది? ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో. మోగిపోయింది గంట. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు. చదువది ఎంత గల్గిన ఏర్ మీ ఫ్రెండ్స్ చెప్పొద్దారా మీరు? ఏం వింటున్నావు? బాగుందా మ్యూజిక్? చెప్పు. ఆగో, నువ్వు చెప్పురా. ఆషిక్ బనాయా పద్యం బతాయా నహి సునాయా దెబ్బ తగలాయా. పెద్దవాళ్ళారు వెళ్ళండి. ఆషిక్ బనాయా ఆషిక్ బనాయా. వీళ్ళే సంపత్ బాబు. ఎక్స్క్యూజ్ మీ. జోకులు చాలు, ఆడింది చాలు.
ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం. ఎలా ఆడాలో అలా. బై ద వే ఐఎమ్ సంపత్, మీ కోచ్ ని. ఈయన ఈ రోజు నుంచి కమ్ ఆన్, గెట్ ఇన్ లైన్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్వ్స్. కమ్ ఆన్ ఇన్ లైన్. కార్తిక్ బ్యాట్స్మెన్. మైకేల్ ఆల్రౌండర్. షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నిసార్ ఫాస్ట్ బౌలర్. గౌతమ్ ఆల్రౌండర్. నోయల్ బ్యాట్స్మెన్. వికాస్ ఆల్రౌండర్. సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్. రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. కలీం బ్యాట్స్మెన్. రమేష్ ఆల్రౌండర్. రూల్ నంబర్ 1, నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్. ఓకే, రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ప్ 3:30 అలా ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు. ఇవాళ మాత్రం 5 రౌండ్లు. ఓకే, అర్థమైందా? నౌ సే అలాంగ్ విత్ మీ. గో GHS. కమ్ ఆన్. గో జిహెచ్ఎస్. గో GHS. గో జిహెచ్ఎస్. గో జిహెచ్ఎస్. గో జిహెచ్ఎస్. గో జిహెచ్ఎస్. గో జిహెచ్ఎస్. గో జిహెచ్ఎస్. Go GHS. Come on, run. Run. సిద్ధాంత్, ఇంకెప్పుడు గ్రౌండ్ లో తీసుకురావద్దు. దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. గో. అమ్మా, ఇది క్రికెట్ ట్రైనింగ్. నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి. నేను పరిగెట్టడం ఏంట్రా బాబు? ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే 5 అంటాడు. ఎలా రా? లేట్ గా వస్తే పదట. ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం, రైట్? 3:30 షార్ప్. రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో. అందరం 15 minutes లేట్ గా వెళ్దాం. ఓకే గాయస్ 3:45. 10 rounds. ఊరు మూసుకోరా. I said 10 rounds. Move it now. ఐటమ్ సాంగ్ చేస్తున్నాడు రా ఇతను. ఎవరో గాని ఎవర్రా ఇంత లేట్ గా వద్దామని ఐడియా ఇచ్చింది? నేను మాత్రం రేపు 3:15 వచ్చేస్తాను నాయనా. నేను కూడా. నేను 3:10 లేకపోతే మన అందరికి గ్రూప్ సాంగే రా. Twenty rounds. What's wrong, guys? నాలుగా సార్. రెస్ట్ కావాలా? అయ్యా సార్ ప్లీజ్ సార్, ఒక్క 10 minutes సార్. అందరికన్నా 2 రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి. మీకు 12 నిమిషాలు రెస్ట్ ఇస్తాను, ఓకేనా? Get up and move your butts. Move it. రేయ్ నిసార్ ఆగుబే. రేపు చూపిస్తా. మూసుకుని పరిగెత్తా. నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్. సో నెక్స్ట్ 1 week వరకు మీ క్రికెట్ ఉండదు, ఓన్లీ రన్నింగ్. చెప్తాను వద్దని. లెట్స్ గో. ఏంట్రా కుంటున్నావేంటి? మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి? అరవకు. హలో చెప్పండి ఇప్పుడు. ఆల్ రైట్, మీరు పని చేయండి, ఓ 2 days. ఏమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఇలా అయితే ఎలాగండి? మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం. ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు. అంటే 5 రౌండ్లు, అమ్మో అంటే 10 రౌండ్లు, అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు. 2 వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా. చద్ ఏదో ఒకటి చేయాలరా బై. ఇలా ఎన్ని రోజులని? లేదు బే, ఈరోజు తేల్చేద్దాం. ఎంతకాలం? వస్తున్నాడా? అరే ఎవరు మాట్లాడతారా? అమ్మో నన్ను వదిలేండి రా. బ్లడీ కోవర్డ్స్. నేను మాట్లాడతాలే. ఆఫ్టర్నూన్ బాయ్స్, ఏంటి వెయిటింగ్? మొదలు పెడదామా? టుడే ఇదంతా నచ్చట్లేదు సార్. ఎస్ సార్, మమ్మల్ని అందరినీ ఇలా పరిగెత్తించడం 2 వారాలు అవుతుంది. ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకునేలేదు. ఊరికే పరిగెత్తిస్తున్నారు. మేము రేస్ గుర్రాలం కాదు సార్, టాలెంట్ ఉన్న క్రికెటర్లం. మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇది మరీ టూ మచ్. ఎస్ సార్, టూ మచ్. ఎస్ సార్. మరి మీరు ఇంతకాలం చేసింది పనికి మాలిన ప్రాక్టీస్. పనికొచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది. అంటే మళ్ళీ సత్తా లేదనా? మీలో నిజంగా సత్తా ఉంటే
20 రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు హ్మ్? మళ్ళీ క్లాస్ మొదలెట్టాడు చెప్పండి ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు? కోచింగ్ సరిగ్గా లేక మా టాలెంట్ ఎందుకు పనికిరాదనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సిద్ధాంత్, నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు, డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి. సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీం ని తయారు చేసుకోండి. మనం మ్యాచ్ ఆడదాం. మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం, కానీ మేము గెలిస్తే మేము డీల్ డీల్ నిజంగానే. మనము ఆ కుర్రాళ్ళునా షూరా? షూర్ సార్. ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది, దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు. ఓకే కోచ్, ఈ విషయంలో నువ్వే నా బాస్. లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్.